హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ప్రజెంట్ మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు అంటే కుకింగ్ అంటే ఎలా నేర్చుకోవాలి ఏంటి ట్రైనింగ్ ఇస్తున్నారు కొంతమంది. అంటే అంటే కొంతమంది వితౌట్ ట్రైనింగ్స్ హోటల్స్ పెట్టేసి అంటే ఏం వేస్తున్నాము ఏంటి అని ఆలోచించకుండానే కొంతమంది చేస్తూ ఉంటారు హోటల్స్ పెట్టి. అలా కాకుండా కొంతమంది ట్రైనింగ్ తీసుకొని మరి వాళ్ళు హోటల్స్ అంటే బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడి అంటే ఎలా ఉంటది? ఏంటి? అంటే మాస్టర్ గారు ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారో అవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రండి. అన్న అంటే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. ట్రెండ్ అవ్వడం అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఉండవు, ట్రైనింగ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్గా వచ్చేసి హోటల్స్ అవన్నీ పెట్టేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకొని ఒక దీనిగా వెళ్తున్నారు. అంటే వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారన్న మీరు? అంటే ఓన్లీ దోశ ఒక్కటేనా లేకపోతే ఓన్లీ టిఫిన్స్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, చపాతీ పరోటా ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, పానీపూరి క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇట్లా చాలా మంది పని రాకుండా కానీ చాలా మంది మాస్టర్ల మీద డిపెండ్ అయి పెడుతున్నారు. అవును. స్టార్టింగ్ మేము కూడా అట్లనే పెట్టినాం. మాకు ఏ నాలెడ్జ్ లేకుండా ఒక మాస్టర్ మీద డిపెండ్ అయి పెట్టినాం. ఓకే. ఆయన ఒక రోజు వస్తాడు, ఒక రోజు రాడు. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. అట్లా మేము ఇబ్బంది ఫేస్ చేసినట్టు వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి మేము ఇట్లా స్టార్ట్ చేసాం. ఓకే. అలాగే అన్న ఇంకొకటి చూసుకుంటే మనం మెయిన్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మెయిన్ మనకు కావాల్సింది సెంటర్. అవునండి. అది అంటే ఎలా చూస్ చేసుకోవాలి అవి కూడా చెప్తూ ఉంటారా వీళ్ళకి? అవునండి. మన దగ్గర ట్రైనింగ్తో పాటు షాప్స్ ఎక్కడ తీసుకెళ్ళాలి, లొకేషన్ తీసుకోవాలి, ఎక్కడ సామాన్ తీసుకోవాలి, అవన్నీ చెప్తా ఉంటాం. పెనం మొత్తం సాఫ్ చేసుకొని క్లీనింగ్ మొత్తం ఎటువంటి సాఫ్ కావాలి. వేస్టేజ్తోని మనం ఫస్ట్ వేసుకోవాలన్నట్టు ఒక 1/2 కిలో మందం బియ్యం తీసుకొని అది చేసుకుంటే క్లీన్ అవుతుంది అన్నట్టు. అవును, ఫస్ట్ క్లీన్ కాదు, అవి వేసుకుంటే దాంతో పాటు ఆ పిండితోని కొంచెం కొంచెం లేచిపోతా ఉంటాయి. ఒక 2 రౌండ్ రావు, 3 రౌండ్ నుంచి వస్తాయి మళ్ళీ మనకు. ఫస్ట్ అది ఏదైతే తుప్పు ఉంటుంది కదా అది పోదు, వాడంగా క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఒక కేజీ పిండి వేస్ట్ అయినా కానీ మళ్ళీ వస్తాయి మనకు. ఆ తుప్పు ఫస్ట్ క్లీన్ చేసుకుంటే అట్లా కూడా కాదు, తుప్పు అనేది ఉండదు దీనిపైన. రన్నింగ్ కాబట్టి దీనికి ఏం కాదు. చపాతీలు కాల్చుకున్నామని 2 సైడ్ కాల్స్తాం కాబట్టి దీనికి పట్టుకుంటుంది. అది నైటే క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చపాతీలు వేస్తాం మొత్తం చాకుతో క్లీన్ చేసుకోండి. దానిపైన అట్లే వదిలేస్తే పొద్దున వేస్తే దోశలు రావు. ఇది ఎట్లా నీట్గా అనిపిస్తుంది కదా అట్లా ఉండాలి. చపాతీ ఏం చేసి 2 సైడ్లు కాలుస్తాం కాబట్టి దానికి ఉన్నది మొత్తం దీనికి అంటుకుంటుంది, రావు. చపాతీలు కాల్చుకోవచ్చు కానీ వేడి మీదనే క్లీన్ చేయాలి. వేడి అయితేనే దీనికి ఉన్న మురికంతా వదులుతుంది. చల్లడి దాన్ని వేస్తే కాదు. అది ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి ఏంటి అని అది కూడా చెప్తూ ఉంటారా? అవన్నీ చెప్తామండి. ప్రతిదీ 1 కేజీకి ఎన్ని ఇట్లా కలుపుకోవచ్చు, ఎంతసేపు గ్రైండింగ్ చేసుకోవాలి, ఎంతసేపు నానబెట్టుకోవాలి, ఎంతసేపు గ్రైండింగ్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఏంది అంటే ఓన్లీ జెంట్స్ ఒక్కలే వస్తుంటారా మన దగ్గరికి? లేడీస్ కూడా వస్తారు? లేదండి, జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు, అందరు వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు. 50+ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు మన దగ్గరికి. అలాగే అన్న ఇంకొకటి చూసుకుంటే మనం ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ప్రొడక్ట్స్ అవన్నీ మీరే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరే ఇస్తారా లేకపోతే వాళ్ళే? మేమే ఎట్లా నానబెట్టుకోవాలని చెప్పి వాళ్ళతో గ్రైండింగ్ చేయించి అది ఎట్లా కలిపి వాళ్ళ ముందే వేసి చూపిస్తాం. మనం పోయిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళకి అర్థం కావాలి కదా, మనం చేస్తే వాళ్ళకి అర్థం కాదని చెప్పి వాళ్ళతో చేయించిన తర్వాత ఇట్లా చేపిస్తూ ఉంటాం. అంటే ప్రొడక్ట్స్ మొత్తం మనవే, జస్ట్ వాళ్ళు మంత్లీ వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తారా? అది ఎలా చార్జ్ చేస్తారన్న? వీక్లీ ఉంటుందండి, ఓన్లీ వీక్లీ ఉంటుంది. 7 days లో ఒక్కొక్క ఐటమ్ నేర్పిస్తాం. ఒకరోజు ఇడ్లీ, దోశ, బోండా, పూరి, వడ, పూరి కర్రీ, చట్నీలు, సాంబార్, డైలీ ఒక్కొక్కటి ఉంటుంది అట్లా. అంటే ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది అన్న ట్రైనింగ్ మొత్తం? ఓన్లీ 1 వీక్ ఉంటుంది. 1 వీక్ లో నేర్పించేస్తాం. సార్ మీరు చెప్పిన 10 ఇంగ్రీడియంట్స్ ఇంతనేనా? దోశకి ఇంతకు మించి ఏమైనా వేయాలన్నా? మార్నింగ్ రైస్, ఉద్దిపప్పు, శనగపప్పు, అటుకులు, మెంతులు, చాలా అంతే. ఇంతకు మించి ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు. కొంతమంది మైదా వేసుకుంటారు దోశలు, మైదా వేయకుండా దోశలు వస్తాయి. మైదా ఏం వేయకుండా వస్తాయి. మైదా అందరు తింటలేరు కదా. మైదా దోశ వేసుకున్న దానికి పెను మందంగా ఉండాలి, బాగా మంచిగా 16 mm ఉంటే బాగుంటుంది. 16 mm ఉండాలా? దోశ మీద వేసుకోవడానికి సపరేట్ వాటర్, చేయి కడుకోవడానికి సపరేట్. నేను కప్పు ముట్టుకున్నా,
ఇట్లా నాకు చేతిలో మొత్తం పిండి ఉంది, దీంతో అన్ని ముట్టుకోవద్దు మనం, ఇది ముట్టుకొని అది ముట్టుకొని చిరాకు ఉంటుంది, చేయి కడుక్కొని సపరేట్ వాటర్ పెట్టుకోండి, దోశ పైన వేసుకోవడానికి సపరేట్ వాటరు, దీంతో వేస్తే రావు, మళ్ళీ దీనికి మొత్తం పిండి పిండి అయిపోయి ఇక్కడ తెల్లగా అయిపోతుంది, జిడ్డు రావు. అన్న ఇప్పుడు ఇంట్లో మైదా వేసుకుంటే టెక్స్చర్ ఏమైనా మారుతుందా? మైదా వేసుకుంటే స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, వేసేటప్పుడు మంచిగా సాగుతూ ఉంటుంది. మైదా వేయకపోయినా మంచిగానే వస్తాయి దోశలు. మైదా ఇంపార్టెంట్ కాదు, కానీ హోటళ్ళలో కంపల్సరీ వేస్తారు, లుక్ బాగా వస్తుంది, సాఫ్ట్గా సాఫ్ట్నెస్ టెక్స్చర్ టేస్ట్ ఏం మారదు. 1 kg 100 grams వేసుకోవాలి. అయిన తర్వాత మార్నింగ్ వేసే ముందు 100 grams వేసుకోండి. హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదా మైదా వాడడం? మైదా తింటలేరు కదా అందరూ, తినాలంటే హోటల్లో అయితే కంపల్సరీ వేస్తారు, మైదా వేయండి ఎవరు వేయరు. ఇప్పుడు వేసుడు కొంచెం తగ్గించిర్రు, మీకు కావాలంటే వేయండి, మంచి టెక్స్చర్ లుక్ అనిపిస్తుంది, వేయడానికి కూడా ఇట్లా సాగుతూ ఉంటుంది, ఇట్లా ఇది అంత ఈజీ ఉండదు, ఇట్లా అంటే ఈజీగా సాగుతుంది అది. హోటల్లో అందరూ మైదా వేస్తారు, మైదా కంపల్సరీ, అంటే మీరు వద్దనుకుంటే వదిలేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చేసి చూపిస్తాను. మధ్యలో కొట్టిన, మధ్యలో నొక్కండి, మధ్యలో నొక్కి నిదానంగా బయటికి రావాలి. మీకు లైన్స్ కనిపిస్తున్నాయా? అట్లా 1 by 1 రావాలి, ఒకటేసారి రావద్దు. మళ్ళీ సార్ రెస్టారెంట్ స్టైల్లో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది, స్ట్రీట్లో మన వీధిలో తింటాం కదా బండ్ల మీద, అక్కడ టేస్ట్ బాగుంటుంది, దానికి రీజన్ ఏం సార్? రీజన్ ఏం లేదు, మనకు బండ్ల పైన డైలీ ఫ్రెష్గా ఉంటుంది, ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాటర్ ఏ రోజు ఆ రోజే వాడతారు, పెద్ద పెద్ద హోటళ్ళల్లో డైలీ ఉండదు. చట్నీ కూడా పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది, అది ఎప్పుడు తిన్నా మీరు గమనిస్తే చల్లగా ఉంటుంది చట్నీ. అది మీరు ఫ్రెష్గా తిన్నదానికి చల్లగా తిన్నదానికి తేడా ఉంటుంది, అది బాగానే ఉంటుంది. తేడా మాత్రం ఓన్లీ ఫ్రెష్నెస్, అంటే ఇవి ఫ్రెష్ పిండి అయితే టేస్ట్ బాగుంటుంది, అవును. ఫ్రిడ్జ్లో నిన్నటిది మొన్నటిది అయితే టేస్ట్ రాదు. చట్నీ కూడా ఎప్పటిదప్పుడు చెప్పిన 2 hours అయితే బాగుంటుంది అని చెప్పినాం. పొద్దున చట్నీ ఇప్పుడు పొద్దున 6 గంటలకు 7 గంటలకు వేసి మధ్యాహ్నం 12 దాకా తినిపిస్తే బాగుండదు, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా అంత బాగుండదు, మారిపోతూ ఉంటుంది. కానీ మనకు కూడా అంత ఎఫెక్ట్ ఫ్రెష్గా తిన్నదానికి ఒక 2-3 గంటలు 4 గంటలు సాయంత్రం చాలా తేడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా తేడా ఉంటుంది మీకు కంపల్సరీ. అది వాడుకోవచ్చు, కానీ కొంచెం వాడుకోవాలి. ఇప్పుడు మనం గుడ్డు వేయాలంటే ఎట్లా వేయాలి సార్? దీని మీద దోశ వేసిన తర్వాత ఎగ్ వేస్తాం, ఎగ్ వేసిన తర్వాత ఆనియన్స్ కారం వేసి కలిపేసుకొని అది 2 side కాలవాలి. నూనె వేసిన తర్వాత వేయాలా, గుడ్డు నూనె వేయక ముందే వేయాలి సార్? నూనె వేయొద్దు, ఫస్ట్ దోశ వేసిన తర్వాత గుడ్డు వేసుకోవాలి. గుడ్డు, మిర్చి పౌడర్ అయితే మిర్చి పౌడర్, ఆనియన్స్ ఏమేస్తాం వేసి ఆయిల్ వేసి కలిపేసి 2 side కాలువాలి. 2 side కాలుస్తాం కదా, అది ఇక్కడ చూడండి, 2 side కాలుస్తే సార్ ఇక్కడ వేయొద్దు, మళ్ళీ దాన్ని ఇక్కడ వేయొద్దు, ఎందుకంటే దోశలు దానికి 2 side కాస్తే జిడ్డు మొత్తం ఉంటుంది, అది ఇక్కడ వేసుకోండి సైడ్కి, ఒక సైడ్కి, వేరే సైడ్ వేయాలి, వేరే సైడ్కి అక్కడ వేయొద్దు. మళ్ళీ ఓన్లీ 2 side కాల్చుకోవడానికి 1 side ఇక్కడ వేసినాం అనుకోండి, మళ్ళీ బాగా క్లీన్ చేయాలి, అంత తొందరగా రావు అవి, ఎందుకంటే రెండో పక్క కాల్చినప్పుడు దాని జిడ్డు మొత్తం దీనికి అంటుకుంటుంది, వస్తుంది. కానీ 2-3 వేస్ట్ అయితే లేచిపోతూ ఉంటుంది దోశ, అది దాని జిడ్డు అనుకుంటే నూనె వేయక ముందే గుడ్డు పగలగొట్టి వేసేయాలి. అది 2 side కాలవాలంటే కూడా ఒక సైడ్ కాల్చుకోవాలి, వేరే సైడ్ వేసుకోవాలి. దీన్ని ఒకటే దగ్గర వేయొద్దు, దానికి సపరేట్ పెట్టుకోండి, ఒక సైడ్కి ఇక్కడనే. మీకు లైన్స్ అని చెప్పిన అర్థమవుతుంది, ఇక్కడ లైన్స్ కనిపిస్తుందా మీకు? దోశ ఇట్లా రావాలి, 1 by 1 వస్తే ఎవరికైనా దోశలు అట్లా కాకుండా వదిలేస్తే రావు. కనిపిస్తున్నాయి లైన్స్ మీకు? 1 by 1 ఉన్నది, అట్లా వదిలేస్తే అట్లా రావు మీకు. అన్న ఇల్లు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఇందా నుంచి వేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, మీరు వేస్తుంటేనేమో కొంచెం దోశ రెడ్డిస్ అలా వస్తుంది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ వేస్తుంటే దోశ లైట్గా వైట్ కలర్ వచ్చేస్తుంది, ఆ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు, నేనేం ముందు తీయలేదు, వాళ్ళు తీసేస్తారు ప్రాక్టీస్, కానీ ముందే తీసేస్తారు. మనం వేయడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి తీపిచ్చేస్తున్నాం, వాళ్ళకి కూడా వస్తుంది. స్టార్టింగ్ రాకపోయినా కానీ లాస్ట్ వరకు వీళ్ళకి దోశ కంపల్సరీ వస్తాయి అందరికి. అంటే అలా అన్న ఇంకొకటి చూసుకుంటే బయట ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం ఈ పెనమ్స్ కానివ్వండి, లేకపోతే దీని మీద యూజ్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు వాటర్ కొట్టి క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలా పడితే అవి యూజ్ చేస్తూ ఉంటారు బయట. అంటే వీళ్ళకి చెప్పేటప్పుడు మీరు ఏమని చెప్తారు? అంటే ఈ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి పెనం మీద, అలాంటివి ఏమైనా చెప్తారా? అవును చెప్తాం. దీనిపైన చాలా మంది ఏమంటారు, చపాతీలు రావని అంటారు. చపాతీలు చేసుకోవచ్చు, కానీ చపాతీ 2 side కాలిస్తే ఏంటంటే దానికి మొత్తం దీనికి పట్టుకుంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకుంటే వస్తాయి, దానిపైన వేస్తే రావు. చాలా మంది మాస్టర్లు కూడా ఏమంటారంటే, తెలుసు చాలా మందికి తెలియని వాళ్ళ గురించి, క్లీన్ చేసుకుంటే మనం వేసుకోవచ్చు, క్లీన్ చేయకుండా అట్లనే వదిలేస్తే అది అట్లే పట్టుకొని రావు దోశలు, అంత నొప్పి వద్దండి.
అంటే ఇప్పుడు వీళ్ళకి ఎన్ని డేస్ నుంచి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారన్న? 1 వీక్ అండి, ఈ అయిపోతుంది. ఇయాల్టీగా అయిపోతుందా అన్న? ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక వేసినప్పుడు అంటే ఎలా చేయాలి సర్క్యులేట్ అనేది చెప్పారు వాళ్ళు. అవును. ఇప్పుడు వీళ్ళు వేసేటప్పుడు చూడండి, అంటే మీరు వేసినంత స్టైల్ కానివ్వండి అదంతా రావట్లేదు. ఈ రోజే ఫస్ట్ కదా దోశ. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పేసిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇస్తారా వేయండి అనేసి? చెప్పిన తర్వాత వాళ్ళతో నేర్పిస్తాం మళ్ళీ మనం. అట్లయితేనే వస్తుంది. ఈ రోజు చేపిస్తే మళ్ళీ మీ ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకుంటే అట్లయితేనే వస్తుంది. ఒక రోజు వచ్చి మొత్తం బేసిక్స్ అర్థమవుతాయి, కానీ ఒక ప్రాక్టీస్ ఉండాలి. వస్తుంది నేను స్లోగా వేస్తుంది అట్లా కాదు, ఇంకా స్పీడ్ కావాలి కాబట్టి మనం ఏం చేసి ఇంకా ప్రాక్టీస్ చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే అన్న ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఇంకో పాయింట్లో ఏంటి అంటే సోడా సంథింగ్, అది మైదా, అది వాడచ్చు, మీ ఇష్టం, వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదు అనేసి అన్నారు కదా. ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే మైదా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు బయట. అవును. ఇప్పుడు వీళ్ళకి చెప్పేటప్పుడు మీరు ఏమని చెప్తారు? అంటే మైదా యూజ్ చేయమంటారా, యూజ్ చేయొద్దని చెప్తారా ప్రోడక్ట్స్లో? చేయొద్దని చేయకపోయినా దోశలు వస్తాయి, కానీ హోటళ్ళల్లో ఏంటంటే అంత మీ హోటళ్ళల్లో లుక్ అనిపిస్తుంది దోశ, మన ఇంట్లో వేసుకుని అంత రాదు. ఎందుకంటే మైదా వేస్తే టెక్స్చర్ మొత్తం మారిపోతుంది, చూడడానికి మంచిగా కనిపిస్తుంది. దాని గురించి టేస్ట్ పెద్దగా ఏం మారదండి అట్లా. ఓకే అన్న, ఓకే అన్న, ఒకసారి మీ స్టూడెంట్, ఐ మీన్ అదే మీకు ఇంకా మీరు మాస్టర్ కాబట్టి మీ స్టూడెంట్స్తో కొంచెం నేను మాట్లాడతాను. అంటే మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది వాళ్ళతో కూడా కొన్ని మాటలు మాట్లాడి తెలుసుకుంటాను. అంటే ఇంకొక క్వశ్చన్ అన్న, అంటే వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఎంత చార్జ్ చేస్తారన్న? 6,000 ఉంటాయండి. అంటే వీక్లీ అంటే పర్ పర్సన్ దగ్గర నుంచి 6,000 చార్జ్ చేస్తాం. అంటే మొత్తం వాళ్ళకి A to Z మొత్తం నేర్పించేస్తాం. మేమే ఇస్తాం, మెటీరియల్ అంతా మేము ఇస్తాం, మెటీరియల్ కాస్ట్ తీసుకుంటాం, మెటీరియల్ అదంతా ఇంకా మొత్తం మీద. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఒకసారి మీ స్టూడెంట్స్ కూడా మాట్లాడి నేను తెలుసు. హాయ్ అన్న. హాయ్ అన్న, ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, అంటే మాస్టర్ గారు ఎలా చెప్తున్నారు, అంటే ఎలా ఉంది ఇప్పుడు ట్రైనింగ్? అంతా బాగుందన్న, అర్థమయ్యేటట్లు నీట్గా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలి. మాకు ఫస్ట్ రాగానే పిండి కలిపిస్తారు, వాళ్ళే కలిపించి మా దగ్గర ప్రాక్టీస్ చేపిస్తారు. బౌల్స్లో బేసన్లు పెట్టి బేసన్లో మాకు ప్రాక్టీస్ చేయించి అది ఎలా వేయాలి అని ప్రాక్టీస్ చేయించి దాని తర్వాత మాకు అక్కడ పెనం మీద దోశలు అయితే ఈరోజు దోశ చేపిస్తున్నారు. మామూలుగా వడ, ఇడ్లీ ఇవైతే బాండీలు పెట్టి దానిలో చేపించేస్తాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నాది ప్రాపర్ అనంతపురం, నేను ఇక్కడ హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంటాను. అంటే జస్ట్ ఇది ట్రైనింగ్ కోసం అంటే మీరు ఏమన్నా బిజినెస్ ప్లాన్ చేద్దామని ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటారు? అవునన్నా, నాకు ఈ బిజినెస్ ప్లాన్ చేద్దామని నేను మొబైల్ క్యాంటీన్ పెడదామని చెప్పేసి తీసుకున్నా. మాస్టర్లు ఎవరు ట్రై చేశారు, ఒక 1 month 2 months నుంచి ట్రై చేస్తున్నా, ఎవరు దొరకట్లేదు. అందుకనేసి ఇంక ఇది మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ నుంచే నేర్చుకుని వెళ్ళాడు, ఆయన సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. అంటే కొంతమంది క్లారిటీగా చెప్తారు, కొంతమంది చెప్పకపోవచ్చు. ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటి అని కొంతమంది సీరియస్ అవుతుంటారు. ఈ మాస్టర్ గారు మనకి ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఎలా వేయాలి, ఏమేమి క్వాంటిటీస్ యూజ్ చేయాలి, అంటే ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తే ఎలా వస్తుంది దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఎనీథింగ్ టిఫిన్స్లో, అది అవన్నీ క్లారిటీగా చెప్తారు. అన్ని క్లారిటీగా చెప్తున్నారు అన్న, ఎంత వేస్తే ఎంత క్వాంటిటీ వేస్తే ఎన్ని ప్లేట్స్ అవుతాయి అనేది కూడా మొత్తం క్లారిటీగా చెప్తున్నాడు అన్న. కానీ అన్న ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్లో, అంటే ఇప్పుడు మనం మాస్టర్ దాకా వచ్చాంలే, కానీ ఇంట్లో మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర మనం అడిగి కూడా తెలుసుకోవచ్చు కదా. తెలుసుకోవచ్చు అన్న, కాకపోతే అక్కడది ఏమవుతుందంటే ఓన్లీ మనకు ఒక 4-5 ఫ్యామిలీ అంటే మొత్తం ఒక 4-5 మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాత్రమే కలిపి అది చూసుకుంటారు. కాకపోతే మాస్టర్ అనేది ఏమంటే ఇప్పుడు ఒక హ్యూజ్ మెంబర్స్కి చేస్తారు కదా, దాన్ని బట్టి ఇది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అంతే. ఓకే అన్న, అయితే ఇప్పుడు ఓవరాల్గా 7 days అన్న, ఇది ఓవరాల్ 7 days ఉంది. 7 daysలో టిఫిన్స్, కర్రీస్, చట్నీ, పూరి ఇవన్నీ నేర్పించేసి ఈరోజు లాస్ట్ డే. అయితే ఇప్పుడు మీరు రేపటి నుంచి ఇక హోటల్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, కాకపోతే మేము ఇక్కడ చేసుకున్నామని చెప్పి నాకు వచ్చిందని చెప్పి నేను వెళ్ళిపోలేను. ఇంట్లో మేము ప్రాక్టీస్ చేసుకొని నేను పర్ఫెక్ట్ అయినాను అని అనుకుంటేనే మేము పెట్టుకొని చేసుకోవాలి అంతే. అమ్మ హాయ్ అమ్మ. ఇప్పుడు చూసుకుంటే అంటే అబ్బాయిలు అంటే ఓకే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా తెలియదు. కానీ మీరు ఒక ఫ్యామిలీని లీడ్ చేసేవాళ్ళు, అంటే ఎవరైనా ఉన్నారు అంటే మెయిన్ మదర్ దగ్గర నుంచే మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటాం, పిల్లలు ఎవరైనా కానివ్వండి. కానీ మీరు నేర్పించాల్సింది మీరు వచ్చి నేర్చుకోవడానికంటే మాకు కొన్ని ట్రిక్స్ తెలియదు. అదే ఇంత తను చెప్పినట్టుగా ఇంట్లో వరకు ఓకే, కానీ బయట ఇలా పెట్టుకోవాలంటే లేకపోతే కొంచెం ఇంకేమైనా ట్రిక్స్ యూజ్ చేస్తే ఇంకొంచెం బాగా చేయొచ్చా అనే దాని గురించి మీరు కూడా హోటల్ ప్లాన్ ఉందా అమ్మా? అంటే చేసుకోవాలని అంతే. అంటే ఇప్పుడు మీరు కూడా ఎన్ని డేస్ నుంచి వస్తున్నారమ్మా? 7 days.
మైసూర్ బోండా, ఆనియన్ బోండా, ఇడ్లీ, దోశ అంటే ఈరోజు చెప్తున్నాను, పూరి, వడ. ఓకే. అంటే ఇప్పుడు మాస్టర్ కూడా చెప్పేటప్పుడు క్లారిటీగా ఇందాక నేను అబ్జర్వ్ చేసినప్పుడు అంటే మన ఇంట్లో ఇప్పుడు మీరే మాకు ఎలా అయితే చెప్తారు ఒక పేరెంట్ అలా చెప్తున్నారు మాస్టర్ గారు కూడా. బాగా చెప్తాను. అంటే మీరు అడిగిన ప్రతి ఒక్క దానికి మంచిగా ఆన్సర్ ఇస్తున్నారు, ఇంత వాడండి, ఇంత యూస్ చేయండి అనేసి చెప్తున్నారు కదా. అంటే అలా చెప్పేటప్పుడు మీరు రాసుకోవడము లేకపోతే ఎలా అవన్నీ మీకు గుర్తుండాలి కదా. అన్నీ గుర్తుండవు కదా. కాకపోతే మేము ఇంట్లో చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి ఇంకొంచెం ఇంకా ఏం చేయొచ్చు అనే డౌట్స్ అనేది కొంచెం ఎక్కువ అడగలుగుతున్నాం వాళ్ళకన్నా. అది ఇంకేనట్టు. అంటే ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే బయట మనకి ఇంట్లో ఉన్నంత రుచిగా కానివ్వండి లేకపోతే అంత క్లీన్గా అనేది బయట ఉండదు. బయట ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీరు కూడా పెట్టాలనే ఆలోచనలోనే ఉన్నారు. అది ఏమన్నా మార్పు ఏమన్నా ఉంటుందా లేకపోతే అలా? అంటే క్లీన్ అయితే ఇలా ఉండకూడదు, కొంచెం నీట్గా ఉండాలి, ఇంకొంచెం హెల్తీగా చేసి పెట్టాలి. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఫుడ్ని ఎవరు ప్రిఫర్ చేయలేదు, మైదా ఎక్కువ వాడుతున్నారు. యాక్చువల్గా మైదా వాడటం తగ్గించాలి. అంటే ఇప్పుడు మాస్టర్ గారు కూడా అంటే మీరు పూరి ఇవన్నీ అన్నీ నేర్చేసుకున్నారు మాస్టర్ గారు చెప్పినప్పుడు. అంటే క్లారిటీ అంటే మాస్టర్ గారు ఏంది అంటే ఉన్న ఏదైతే ఏ రోజైతే ఏం నేర్పిస్తారో అది మీతో వెంటనే ప్రాక్టీస్ చేపిస్తారా? చేపిస్తారు, ఇక్కడ చేపిస్తారు. ఎన్ని అవర్స్ చేపిస్తారమ్మా? 2 hours. 2 hours. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు మొత్తం అయితే A to Z టిఫిన్స్ అన్ని నేర్చేసుకున్నారు. చపాతీ లేదు, పూరి వరకే. పూరి వరకు. ఓకే అమ్మా. చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాయచోటి, కడప. కడప నుంచి ఇక్కడ ట్రైనింగ్ వచ్చారా? అంటే జీరో నాలెడ్జ్ ఏదన్నా స్టార్ట్ చేయాలంటే దాని గురించి తెలుసుకోవాలి కదా. ఇన్స్టాగ్రామ్లో సార్ది చూసాము, ఓకే సాటిస్ఫై. అంటే ఇక్కడ నుంచి వెళ్ళంగానే స్టార్ట్ చేయలేము మనకి, కానీ ఫార్ములా ఏ పిండి ఏ విధంగా కలుపుకోవాలి ఏం కథ అనేది మొత్తం A to Z చెప్పినారు. దాన్ని బట్టి మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి తినిపించుకొని ఓకే అంటే ఇంకా ఫార్వర్డ్ అవ్వడమే, మూవ్ ఆన్ అవ్వడమే. అలాగే అన్న ఇప్పుడు మాస్టర్ కూడా క్లారిటీగా అంటే ఒక ఇంట్లో మన మదర్ చెప్పినట్టు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి ఏంటి అనేది. అంటే దాంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా లేకపోతే? అంటే ఇంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయం కదా మనము. అవును. ఇంట్లో టేస్ట్కి స్ట్రీట్ టేస్ట్కి మనకు చాలా తేడా ఉంటుంది. ఇది స్ట్రీట్ ఫుడ్ టైప్లో, రెస్టారెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని స్ట్రీట్ ఫుడ్ టైప్లో మంచిగా చెప్తున్నారు సార్. ఇవన్నీ మన రోడ్ సైడ్ వాళ్ళకి, నార్మల్ పీపుల్కి, మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అందరికి కూడా సెట్ అవుతాయి. ఇవి ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజెస్, అందరూ ఎఫెక్ట్ చేయలేరు కదా. అవును, అలాగా బాగుంది. జీరో నాలెడ్జ్ నుంచి 50 to 60% ఇంగ్రీడియంట్స్ నాలెడ్జ్ వచ్చింది. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయంగా వస్తుందని ఫీల్ అవుతున్నా. ఓకే అన్న, మీరు ఏం చేస్తున్నారు? ఏదో చేస్తున్నారు ఇందాక నుంచి, యుద్ధం చేస్తున్నట్టున్నారు. దోశ ప్రాక్టీస్. అదే ఇందాక మాస్టర్ వేసినప్పుడేమో నీట్గా వచ్చింది దోశ, మీరేమో చెక్కేస్తున్నారు దీని మీద మొత్తం. వాళ్ళకంటే అలవాటు, కుకింగ్ అలవాటు కాబట్టి తెలుస్తుంది. జస్ట్ ట్రైనింగ్ వచ్చాము కాబట్టి కొత్తలా. అంటే ఇప్పుడు మాస్టర్ వేసినప్పుడు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు అంటే మొత్తం స్టార్టింగ్ ఇప్పుడే మేము వచ్చింది. ఓకే. సాటర్డే నుంచి, సండే నుంచి. ఈరోజు లాస్ట్ మీకు కూడా? ఈరోజు లాస్ట్. ఏమేమి నేర్చుకున్నారు మీరు కూడా? చట్నీస్, చట్నీ ఒకటి వేస్తారా వచ్చిన? డైలీ ఒక్కొక్క ఐటమ్. ఓకే. చట్నీస్ ఒక రోజు, దోశ పూరి ఒక రోజు, ఇడ్లీ ఒక రోజు, బోండా వడ ఒక రోజు, అట్లా అన్ని నేర్చేసుకున్నారు ఒక దోశ తప్ప? నేర్చేసుకుని అన్ని ట్రైనింగ్ అంతే, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది అన్న. ఇంకొకటి ఇప్పుడు మా చాలా మంది నేర్చుకోవాలి అది ఐడియాలో ఉంటారు, కానీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా? మా నెంబర్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో, రాజేశ్వరి కోచింగ్ సెంటర్ అని చెప్పి, లేదంటే మీ గూగుల్లో ఉన్న రాజేశ్వరి టిఫిన్స్ అంటే వస్తుంది. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, గౌతమ్ నగర్ అండి. బాలం ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 1/2 kilometer పోతేనే మనకు ఉంటుంది ఇక్కడ. అన్న ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఓకే నేర్చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది నేర్చుకున్న తర్వాత దీనికి సెక్యూర్ ఎలా ఉంటుంది? అంటే సెక్యూర్ అంటే ఇప్పుడు మీరు ఏమన్నా చూపిస్తారా వీళ్ళకి, లేకపోతే ఏదైనా బిజినెస్ వాళ్ళే పని మేము నేర్పించిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ మేము చేసుకోగలం, వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత మేమే జాబ్ కూడా పెట్టిస్తాం. చాలా రిక్వైర్మెంట్స్ ఉందని మాస్టర్ కూడా ఫుల్ శాలరీస్ ఉన్నాయి, 50,000, 60,000, 70,000 కూడా ఉంది. అయినా కానీ మాస్టర్లు దొరకట్లేదు. ఎవరైతే మా దగ్గర నేర్చుకొని నేను చేసుకోగలను 100% అంటే వాళ్ళకి చాలా జాబ్స్ కూడా పెట్టించినాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి 1 week మేము నేర్పిస్తాం, ఒక ఇంటి దగ్గర 1 week 10 days నేర్చుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మంచి శాలరీస్ ఉన్నాయి. స్టార్టింగ్లో 70,000 ఇవ్వకపోయినా 30,000, 40,000 ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏది మనం చేసిన పని పర్ఫెక్ట్ చేయగలిగితే చాలామంది పెట్టించినాము. మినిమం 30-40 కంటే తక్కువ లేదు. మినిమం స్టార్టింగ్ 1 month 2 months చేసినా అట్లా ఉంటుంది, తర్వాత ఇంకెక్కువ ఉంటుంది. అన్న ఇంకొకటి ఇప్పుడు ఇందాక మీరు అన్న క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ దొరికింది. అదేంటి అంటే మాస్టర్స్ దొరకట్లేదు అనేసి. అంటే ఇంతమంది ఉన్నప్పుడు మాస్టర్స్ దొరకకపోవడానికి రీజన్ ఏంటి?
అంటే మాస్టర్స్కి జీతాలు ఇవ్వకనా, లేకపోతే వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయకపోవడం వల్ల మాస్టర్స్ దొరకట్లేదు? అట్లా కాదండి, హోటల్ చాలా ఉన్నాయి, నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ కదా, పని ఎవరు నేర్పియరు. ఉన్న వాళ్ళ దగ్గర హోటల్ ఉన్నా నేర్పించట్లేదు ఎవరు. ఇప్పుడు వీళ్ళు కూడా పని చేద్దామని ఉంది, కొంతమంది సొంతంగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బయట ఎందుకు పని చేయడం అని మన సెల్ఫ్గా చేసుకుందాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి అన్న, ఇదే ఐడియా అంటే చాలా మందికి వచ్చి ఉండొచ్చు, మీరు అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఐడియా అంటే ఏం లేదు, స్టార్టింగ్లో మాకు హోటల్ ఉందని చెప్పిన, హోటల్ మాకు స్టార్టింగ్లో ఉండే అమీర్పేటలో ఉన్నప్పుడు మాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏం తెలియదు. మాస్టర్ మీద బేస్ చేసుకొని పెట్టినాం. ఆయన ఒకరోజు వస్తాడు, ఒకరోజు రాడు, ఒకరోజు ఆయన వచ్చిన రోజు బిజినెస్ అంటే మనం మామూలుగా అప్పటికే 10,000 12,000 నడిచేది. ఒకరు ఆయన వచ్చిన రోజు షాప్ ఓపెన్, అన్ని మన పిల్లల్ని రెడీ చేసి పెట్టుకుని ఆయన రాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, లేదంటే ఇంటికి పోయినా ఉండడు. మనకేమో పిచ్చెక్కిపోతుంది, అన్నీ రెడీ చేసుకుంటాం, మొత్తం రెడీ ఉంటుంది, మాస్టర్ రాడు, మనకేమో తెలియదు. అట్లా చాలాసార్లు మా షాప్ క్లోజ్ చేసుకున్నాం. అట్లా తర్వాత మేము కూడా నేర్చుకున్న తర్వాత అసలు ఇట్లాంటి ఇబ్బంది వేరే వాళ్ళు పడ, మమ్మల్ని కొంచెం మంది అడిగారు ఇట్లా మాకు నేర్పిస్తారా అంటే, మేము పడ్డట్టు వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దని మేము ఇట్లా స్టార్ట్ చేసినాం. మేము చాలా సఫర్ అయినాం, మాకు ఏం నాలెడ్జ్ లేదు, మొత్తం మాస్టర్ డిపెండ్ అయ్యి పెట్టినాం. అట్లాంటి వాళ్ళ గురించే మేము ఇది చేసినాం. అట్లా అన్న, ఇంకోటి హోటల్ మేనేజ్మెంట్కి మీరు నేర్పించేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక డిగ్రీ పట్టాలంటిది మనకి, ఇప్పుడు మీరు నేర్పించేదేమో జస్ట్ ఒక 1 వీకే నేర్పిస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారన్న? హోటల్ మేనేజ్ మనది డైరెక్ట్ అండి, ఇప్పుడు వస్తాం ఈరోజు ఇడ్లీకి డైరెక్ట్ మీకు ఏం కావాలి, అసలు కావాల్సింది ఇడ్లీకి ఏమి కావాలన్నీ చెప్పేస్తాం, వాళ్ళతోనే చేపిస్తే ఇంకా తొందరగా అర్థమైంది. వాళ్ళు కూడా నేర్పి అంత టైము అంత ఫీజు పెట్టలేని వాళ్ళు మన దగ్గరకు వస్తే 1 వీక్లోనే ఉంటుంది, ఫీజు కూడా చాలా తక్కువ. మనకు కావాల్సిన డైరెక్ట్ ప్రోడక్ట్ మనకి ఏం కావాలి, ఇడ్లీ కావాల్సి ఏంటి, ఎట్లా గ్రైండింగ్ చేసి ఎట్లా వేసుకోవడం, అంతే డైరెక్ట్ నేర్పించేస్తాం. ఎవరికైనా వస్తుంది, ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వస్తుంది. అంత 6 నెలలు సంవత్సరం టైం స్పెండ్ చేయని వాళ్ళు మన దగ్గరకు వస్తే చాలామంది నేర్చుకుంటారు. హోటల్ మేనేజ్ చాలా మంచిగా నేర్పిస్తారు, అట్లని కాదు. మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ రావడం, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంది, టిఫిన్స్ అంటే టిఫిన్స్, స్నాక్స్ అంటే డైరెక్ట్ వాళ్ళతోనే ఇట్లా దీనికి రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళతో ఎట్లా నానబెట్టుకోవాలి, ఎట్లా గ్రైండింగ్ చేస్తారు, ఇట్లా ఫర్మెంటేషన్ ఎంత, మార్నింగ్ ఒకవేళ దాంట్లో ఏం తక్కువ అయితే ఇట్లా అన్నీ డైరెక్ట్ నేర్పించేస్తాం. కాబట్టి 1 వీక్ వస్తుంది, కొంచెం స్లో ఉంటుంది. ఇంకో 10 days 15 days ఇంటి దగ్గర చేసుకుంటే చాలా మందికి అట్లా చేసుకున్నారు. హోటల్ పెట్టిరు, మాస్టర్ లైన్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నేర్చుకుని వచ్చిన మేము చాలా మందికి డ్యూటీలు కూడా చూపించినాం. హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో, విజయవాడలో ఉంటారు చాలామంది, వైజాగ్లో కూడా పంపించినాం, అట్లా కూడా ఉంది. ఓకే అన్న, అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఒక మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంటే అసలు మీరు ఎలా చెప్తారు, ఏంటి ట్రైనింగ్ అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైనా రావచ్చండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చేయాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడద్దు, నా సొంత కాలం మీద నిలబడాలనుకుంటే మీరు రావచ్చు. బయట ఉబర్, ఓలా అని క్యాబ్స్ చాలామంది నడుపుతున్నారు 24 hours, అంత అవసరం లేదండి. మంచి శాలరీస్ ఉన్నాయి, మార్నింగ్ 5 to 12, మళ్ళీ ఈవినింగ్ 3 to 6, 8, 9 వరకు వేసుకుంటే డైలీ 1,500, 1,600, 2,000 ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బయట 30,000, 20,000కు ఇప్పుడు జాబులు అంటారు కదండి, 15,000, 20,000 ఇస్తున్నారు. మన దగ్గర స్టార్టింగ్లో చాలామంది పెట్టి మనం 1 వీక్ నేర్పించాం, 10 days 15 days నేర్చుకొని వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో 30,000, 40, 50 మినిమం అంటే స్టార్టింగ్ అయినా 30,000, 40,000 లేని ఎవ్వరు లేరండి. అట్లా చాలామంది ఉన్నారు. బయట ఎందుకు 10,000, 15,000 చేయడం, ఇలా డిమాండ్ ఉంది కానీ మాస్టర్ దొరకట్లేరు. వాళ్ళకి చాలామంది మనం నేర్పించాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన నెంబర్ ఫోన్ చేయొచ్చు, రావచ్చండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు చిన్న కప్పు తీసుకుంటే చిన్నగా, పెద్ద కప్పు తీసుకుంటే దోశ వేయడం రావాలి ఇంపార్టెంట్. పెద్ద కప్పు తీసుకుంటే పెద్దగా వస్తాయి, స్పూన్స్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా కాదు, ఇట్లా సైడ్కి తీయాలి ఫస్ట్, ఇట్లా సైడ్ మొత్తం తీయాలి. ఇప్పుడు నేను ఉప్పు తక్కువ అని చెప్పిన కదా, ఉప్పు తక్కువ అంటే ఇట్లా సైడ్లోకి లేచినట్టుగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు నేను లేపిన మామూలుగా అయితే అదే లేస్తుంది పైకి. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంది కదా, ఆటోమేటిక్గా అదే లేస్తుంది. సరిగ్గా కలర్ కూడా రాదు. అప్పుడు ఏం చేసుకోవచ్చు చూసుకొని, అందుకే ఎప్పుడైనా ఒకటి వేసుకోవాలని చెప్పిన, ఒకటి వేసుకొని టెస్ట్ చేసుకోవాలి మనం కరెక్ట్ ఉందా లేదా. ఓకేనా? ఉప్పు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా లేస్తుందా? ఉప్పు తక్కువ ఉంటే లేస్తుంది. ఓకే. ఉప్పు కరెక్ట్ లేకపోతే ఇట్లా పైకి అదే లేస్తుంది, ఇట్లా సైడ్స్కి లేచి కరెక్ట్ రాదు కలరు. ఇప్పుడు మనకి ఇది లేవట్లేదు చూసిరా, అవి మనం లేపితే లేచింది. అట్లా కాకుండా ఏంటంటే ఇట్లా లేచి ఉంటుంది, అది ఈ సైడ్లోకి లేచి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనిపిస్తే అన్నను అప్రోచ్ అవ్వచ్చు మీరు కూడా. మరో మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.